ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 1/12/2024 ఆదివారం. ఈరోజు ఉన్నటువంటి 12 రాశుల ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, అమావాస్య మధ్యాహ్నం 11:48 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 2:20 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:52 వరకు. వర్జము రాత్రి 8:15 నుంచి 9:56 వరకు. అమృత ఘడియలు ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున 6:24 ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:37 వరకు. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను అన్నిటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. దాదాపుగా మనకి 2024 సంవత్సరం అయిపోబోతున్నది. ఇది ఇవాళ కాక ఇంకొక 30 రోజులు అయితే మనకి 24వ సంవత్సరం పూర్తి అవుతుంది. మనము చేయాలనుకున్న పనులని వాయిదా వేసుకోకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అనుకున్న పనులని ఈ మాసంలో ఈ 31 రోజులలో పూర్తి చేసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభం చేయండి. అది మీకు అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం ఆంగ్లనామ సంవత్సరం మీకు ఒక మంచి పరిణామాలు, మంచి అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సరే, ఉగాది సంవత్సరం నుంచి ఉగాది వరకు మనకి తెలుగు మన సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి దేనికి పనికిరానటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్తో మద్యపానం సేవన చేయడానికి, ఎగరడానికి, దూకడానికి, మద్యం మత్తులు యాక్సిడెంట్ చేసుకోవడానికి పనికొచ్చే తప్ప కేవలం ఇక్కడ క్యాలెండర్ మాత్రమే మారుతుంది. తెలుగు సంవత్సరంలో ఋతువులు మారుతుంటాయి, ప్రకృతి మారుతుంటుంది. కాబట్టి అక్కడ తొలకరి పులకరింపుతో వచ్చేటువంటి ఈ యొక్క మాసము, ఆ యొక్క చైత్ర మాసంలో ఉన్నటువంటి విధానం వేరు. కాబట్టి ఈ ఆంగ్లనామ సంవత్సరం జరుపుకునే వాళ్ళ కొరకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని మనసు కోరుకుంటూ ఈ 30 రోజుల్లో మీరు వచ్చే సంవత్సరంలో చేయాలనుకున్న పనులని ఈ మాసంలో ప్రారంభం చేస్తూ గతించినటువంటి 11 మాసాల యొక్క ఫలితాలని, 11 మాసాల యొక్క కష్టాన్ని ఈ సంవత్సరంలో బేరేజ్ వేసుకుంటూ కొత్త ప్రయత్నాల్ని లేదా ఇంకా కష్టపడేటువంటి ప్రయత్నాన్ని సాధిస్తే మంచి ఫలితాలు పొందాయనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ మాసం చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. 1/12/2024 రోజున తప్పకుండా మనకి ఈ రాశి వారికి, మేషరాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాది లాభాలు. ఏమండి వాళ్ళ సెలవు కదండి, ఉద్యోగం ఎక్కడ వస్తుందండి? ప్రాంగ నియామకాలు ఉండవచ్చు, కొన్ని కంపెనీలు కొత్త ఇంటర్వ్యూ జరగవచ్చు, ప్రభుత్వం వారు కొత్త పరీక్షలు పెట్టవచ్చు, అనేక రకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళు, అలాగే ఆర్టీసీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, కోర్టు వాళ్ళు, ఇలా చాలా మంది పనిచేస్తూనే ఉంటారండి. బ్యాంకులు, కొన్ని పోస్ట్ ఆఫీసులు లాంటివి మాత్రమే పనిచేయవు, కానీ కొన్ని పోస్ట్ ఆఫీసులు మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. చాలా మందికి విషయం తెలియదు, కొన్ని పోస్ట్ ఆఫీసులు మధ్యాహ్నం వరకు 2:30 వరకు పనిచేస్తాయి. అంటే మీరు అనవసరంగా కంగారు పడిపోయి ఈ సెలవు అని చెప్పేసి సెలవు తీసుకునేవాడికి తెలియదు, బద్దకిస్తుడికి సెలవు, బద్దకం లేని వాడికి సెలవు ఉండదు. కాబట్టి ఈ రోజు మీకు ఉద్యోగంలో, వృత్తిలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినిపదాలకి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభవంతమైన శుభస్థితి, అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభప్రదమైనటువంటి వస్తువాన సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగాలు. మొత్తం మీకు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృషభ రాశి వారికి కూడా చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా ఆస్తి సంబంధ విషయాల్లో అనుకూలతలు, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధుమిత్రుల లాభము, కళాకారుల క్రీడా అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, రైతులకి, పూలు పలుకు పండించే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభదాయక స్థితి. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. వస్తు లాభం, వాహన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్యాచరణ, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా మంచి ఆదరణ, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. శుభప్రదమైనటువంటి విశేషాలు మీకు అత్యంత శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి మంచి అనుకూలత. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి ఫలితాలు కూడా కొంత శుభకరంగా కనబడుతున్నాయి. నూతన వస్తువాహన సౌలభ్యము, ముఖ్యంగా వివాహ సంబంధ అనుకూలతలు, ఒక పెద్దరికంతో ఒక జంటని కలపడము, ఒక వివాదాన్ని సరిదిద్దడము, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడము లాంటిది జరగబోతోంది. అనుకూలతల్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పూలు పలుకు పండించే వారికి, రైతన్నలకి లాభదాయక స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. శారీరక, మానసికమైనటువంటి చైతన్యాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి లాభదాయకమైన శుభదాయకమైన స్థితి చెప్పబడుతుంది. తప్పకుండా మీకు ఈరోజు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగించే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు. ఊహించినది నిజమయ్యేటువంటి తరుణం, చాలా మంచి వ్యక్తులతో పరిచయం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. రుణపీడ పరిహారం, రోగనాశనం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకు కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ, ఆర్ద్ర వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విదేశీయాన ప్రభావం, అంటే విదేశీయాన యోగ్యత మీరు పొందుకునే అవకాశాలు. తప్పకుండా విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసం, మంచి పనులు చేసే అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, ప్రేమని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని తిరిగి పొందుకోగలిగే అవకాశం, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, గంభీరమైనటువంటి మనస్తత్వం, రాజకీయ రంగంలో ఎదుగుదల,
కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అనుకూలత. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లరకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభత చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ఆనందం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రుణపీడ పరిహారం, శుభవార్త శ్రవణం, రోగనాశనం, అనుకూలవంతమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన కూడా కావచ్చు. ఇంట్లో ఏదన్నా పుణ్యకార్య, శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణము, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో చాలా మంచి వ్యాపార లాభాలు. రుణపీడ పరిహారం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, విలాసవంతమైన జీవనం, కొత్త వ్యక్తులతో పరిచయం, రాజకీయ నాయకులకు అనుకూలత. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ అనుకూలత. విదేశాల్లో మంచి స్థిరమైనటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్యలు రాణింపు కానీ పొందుకునే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు కావలసినటువంటి ధన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ, లేదా గౌరవాన్ని పొందుకోవడం కానీ, ఊహించినటువంటి శుభ సంఘటన జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. లక్ష్మీప్రదమైనటువంటి స్థితి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మడం కానీ, కొత్త వాహనం కొనుగోలు చేయడం కానీ, దానివల్ల లాభాన్ని పొందుకుంటారు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. అలాగే నూతన గృహయోగం కానీ, స్థల లాభం కానీ పొందుకోవడం, ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకోవడం, అలాగే మాతాపితృలతో సౌఖ్యాన్ని పొందుకోవడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి భూలాభము, గృహ లాభాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు జరిగే శుభ సూచనలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అనుకూలత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఆరోగ్య లాభం, సోదర మైత్రి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నుంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే సుదినం. ఆనందకరమైనటువంటి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, ఒక చెప్పుకోదగినటువంటి శుభకార్యము జరుపుకునే అవకాశం, ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, పనితనంతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, శత్రువుల్ని కూడా మీ పాదాక్రాంతం చేసుకోవడం, విషాదమైన స్థితిని వినోదంగా, అనుకూలంగా మార్చుకునే అవకాశం. చాలా మంచి ధీశాలిగా, ధీరవనితగా మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి చేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం,
మిత్రుల వల్ల లాభం, విదేశాల్లో స్థిర నివాసం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వ్యవహార శైలి బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యవహార అనుకూలతలు, మంచి సమాలోచనలు, రాజకీయ రంగంలో వృద్ధి, కళాకాల, క్రీడలకి లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఈ రోజు మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వస్తు, వాహనము, విద్య, ఉద్యోగ లాభము, శత్రునాశనం, మిత్రలాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విలువైన బహుమానాలు అందుకోవడం, ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ఇంట్లో బారసాల గాని, షష్టిపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు. ఏదైనా శుభకార్యం కోసం మీరు ప్రయత్నం చేయడం, శుభకార్యం పూర్తవుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత. ప్రతి విషయంలో కూడా ఒక పరిణితి, మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆశయ సాధన పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యాచరణ, మంచి నిర్ణయం, ధైర్యము, సాహసవంతమైనటువంటి పనులు, వినోదయాత్రలు, విహారయాత్రలు, ఒక మంచి కార్యాన్ని ప్రారంభం చేసే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, పూలు పలుకులు పండించే వారికి లాభం, రైతులకి శుభదాయకం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలతలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడలు అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభ సూచకాలు, ధనయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం, విదేశాలకు కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజు మీకు శుభదాయకమైన స్థితి చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదలకి మారుపేరు. మనం చెప్పుకుంటున్నాం వీళ్ళ గురించి. చాలా మంచి శుభయోగాలు. చాలా మంది అంటుంటారు కుంభరాశిలో శని ప్రవేశం ఉందండి, మరి కుంభరాశి నుంచి చతుర్థ స్థానంలో వృషభంలో గురుడున్నాడు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అని అడిగితే, శుక్రుడి యొక్క మార్పు వీరికి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ధైర్యమైనటువంటి నిర్ణయాలు, సాహసవంతమైనటువంటి కార్యక్రమాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ
బ్రాహ్మణతో కులవృత్తుల వారికి కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, ఈవెంట్ మేమరికి, బోర్బాల్తో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన ప్రయాణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, వివాహయోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం. ఒక ముఖ్యమైన కార్యాచరణ, ఒక ఉన్నతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఉన్నతమైన వ్యక్తుల్ని కలిసే అవకాశం, కొత్త వ్యాపార లాభం జరిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగము. ఇంట్లో ఏదన్నా సందడి వాతావరణం, ఎంగేజ్మెంట్ కానీ, బారసాల కానీ, లేదా వివాహం కానీ, షష్ఠపూర్తి మహోత్సవం కానీ, ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. వాళ్ళ చాలా మంచి శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో ఆనందయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, అలాగే వివాహ సంబంధ విషయాల అనుకూలతలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అనుకూలతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, స్థిరమైనటువంటి ఆలోచనలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. ఈ రోజు బాగా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.